ఏపీకి చెందిన 19 ఏళ్ల కౌశిక్ గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం కౌశిక్ వ్యాధి ఆఖరి స్టేజ్లో ఉంది. అతనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే వీరాభిమానం. దాంతో తారక్ తాజా చిత్రం దేవర చూడాలని కోరుకుంటున్నాడు. ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కానుంది. అందుకే అప్పటి వరకైనా తమ కుమారుణ్ణి బతికించి అతని చివరి కోరిక తీర్చాలని పేరెంట్స్ వైద్యులను వేడుకుంటున్నాడు. వారు తిరుపతి ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. తమ కుమారుడికి చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని, ఇప్పుడు కూడా ఆఖరి కోరికగా దేవర్ సినిమా చూడాలని అడుగుతున్నాడని అన్నారు. సెప్టెంబర్ 27న మూవీ విడుదలవుతుందని, అప్పటి వరకు తనను బ్రతికించాలని వైద్యులను వేడుకుంటున్నాడు. అది ఒక్కటే అతని ఆఖరి కోరిక అంటూ కౌశిక్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుమారుడి వైద్యానికి 60 లక్షలు ఖర్చవుతుందని, ప్రభుత్వం దాతలు సాయం చేయాలని వారు కోరారు. ఈ వీడియోను ఎన్టీఆర్ ఫ్యాన్స్కు షేర్ చేస్తూ అతన్ని ట్యాగ్ చేస్తున్నారు. ఇక అభిమానులంటే ఎంతో ఆప్యాయత చూపించే తారక్ తప్పనిసరిగా కౌశిక్తో మాట్లాడతారని అభిమానులు చెప్తున్నారు. 60 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పారు సార్. అది ఒక్కో ఇంజెక్షనే 3 lakhs అంట. అలాంటివి 12 కావాలి. ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చాం? మేము అంత పెట్టుకునే స్తోమతలో మేము లేము సార్. అందుకనే ఇక్కడ వచ్చాం సార్. ఏదైనా దాతలు ఉంటే హెల్ప్ చేయండి సార్. 60 లక్షలు మేము పెట్టుకునే స్థితిలో లేము సార్. ఆల్రెడీ ఆ అబ్బాయికి ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ ఇక్కడ అంతా తిరిగేసి మొత్తం అయిపోయింది సార్. మా వల్ల కావట్లేదు. ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి సార్. అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ సార్. అబ్బాయి ఒక్కటే చెప్పాడు, నన్ను అట్లీస్ట్ 27 తేదీ వరకైనా బ్రతికించండి అని చెప్పాడు సార్. చాలా బాధ అనిపించింది ఆ మాటలు.